కాక మా ఓన్ని ఏ కాలేజీలో షరీక్ చేపిస్తే బాగుంటదే, నీకైతే బగ్గెరక చెప్పరాదు అని అడిగినామనుకో, పలానా కాలేజీలో పలానా కోర్సు చదివితే రేపు పెద్ద నౌకరు వస్తుందని చెప్తాడు. దీని పాడుగాను షేనంతా చచ్చిపోతుంది, ఏం మందు కొడితే బతుకుతుంది మామా అని అడిగితే, గా షాపులా పలానా మందు తెచ్చి పిచికారీ చేయి అని చెప్తారు. అంతేగాని చెల్ నీకెందుకు నేను పుక్కట్ల సలాలు ఇయ్యాలే, నాకేమిస్తావు మళ్ళా అని అడుగుతారా ఎవ్వలన్నా? కానీ రాజకీయంలా గట్లనే ఉంటది, అదో పదవి. మరి జగన్ సర్కార్ అనుడు కంటే సలహాదారుల సర్కార్ అనుడు కరెక్టేమో. హౌ మళ్ళా మంచి మంచి సలహాలు ఇయ్యురని 89 మందిని పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి సారు. ఈ 5 ఏండ్ల పేరు మీద ఆళ్లకైన ఖర్చెంతో జనసేన లీడర్ నాదెండ్ల మనోహర్ సార్ చెప్తాడు. ఇనుండ్రి 680 కోట్లు టు బి స్పెసిఫిక్. అంటే అందాజగా ఏడాదికి 136 కోట్లు. ఇక చెప్పుకోవాల్సింది గీ లెక్క. ఒకే ఒక ప్రధానమైన సలహాదారులు ఎవరైతే రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటారో మన సజ్జల గారు, ఆయన ఖర్చే 140 కోట్ల రూపాయలు. సజ్జల రామకృష్ణారెడ్డి సారు సర్కార్ కు మెయిన్ సలహాదారు. మరి గవర్నమెంట్ ముచ్చట్లైనా పార్టీ వ్యవహారాలైనా ప్రతిపక్షాలను అరుసుకునుడైనా ముందు మైక్ల ముంగట్టుకొచ్చేది ఈసారే. ముఖ్యమంత్రి సార్ ఎన్నడు ప్రెస్ మీట్ పెట్టలే గాని సజ్జల సార్ మాట్లాడిన దినమే ఉంటదబ్బా. అల్కగా చెప్పాలంటే మంత్రి గాని ముఖ్యమైన మంత్రి. ఉంటానికి ఇల్లు, ఎక్కి తిరిగా ఏసీ కారు, దానికి డైవరు, ఆఫీసు ఖర్చులు, జీతాలు, బత్తాలు అన్ని కలిపితే 5 ఏండ్లల్లా 140 కోట్లు తీసుకున్నాడట సారు. 151 మంది ఎమ్మెల్యేలు, 25 మంది మంత్రులు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఎందరో ఉండంగా 89 మంది సలహాదారులను పెట్టుకుంటే 680 కోట్లయితే ఖర్చయిందన్నట్టు. మనోళ్ళు ఎంత చక్కటి సలహాలు ఇచ్చిండ్రో, సర్కార్ కు ఎంత ఫాయిదా అయిందో 4 వద్దులైతే అసెంబ్లీ ఎలక్షన్ల ఎరకైతది.